అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వర్షం పడ్డప్పుడు మేము కూర్చొని చోట్లేదు, రేకులు లేవు, మన స్కూల్ కట్టించండి. నా పేరు దివిష. నేను 4th క్లాస్ చదువుతున్నాను. మాకు స్కూల్లో కూర్చోడానికి ప్లేసులు లేవు, రేకులు, వర్షం పడితే రేకులు, వర్షం పడ్డప్పుడల్లా తేళ్లు, పాములు వస్తాయి. మాకు కనీసం టాయిలెట్స్ కూడా లేవు. అయినా ప్రభుత్వం స్పందించి మా స్కూల్ కట్టించాలని మేము వేడుకుంటున్నాం. మాది సుందరయ్య కాలనీ. గత 20 సంవత్సరాల నుంచి మేము సుందరయ్య కాలనీ నివాసం ఉంటున్నాం. మాకు గవర్నమెంట్ స్కూల్ని కూడా మంజూరు చేసింది. అంగన్వాడీ స్కూల్ ఉంది. అయితే గవర్నమెంట్ స్కూళ్ళల్లో 95 మంది పిల్లలు ఈ పాటికే పిల్లలు చదువుతా ఉన్న పరిస్థితి ఉంది. కానీ టౌన్లో 10 మంది 20 మంది ఉన్న పిల్లలకు పెద్ద ఎత్తున స్కూలు భవనాలు కట్టించినటువంటి పరిస్థితి ఉంది. 90 మంది ఉన్న పిల్లలలో ఒక 2 రూములలో మాత్రమే 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు అదే క్లాసులు చెప్తా ఉండ్రు. అర్థమయ్యే పరిస్థితి లేదు. చదువు వాళ్ళకు సరిగా అర్థమయ్యి స్కూల్లో టీచర్లు చెప్పే పరిస్థితి కూడా సరిగా కానవటం లేదు, స్కూల్లో ఈ రూములు లేక. కాబట్టి దయచేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉంది. ప్రభుత్వం అమ్మఒడి డబ్బులు కూడా పట్టుకుంది కాబట్టి దాదాపు 90 మంది పిల్లలు ఉన్నారు. ఆ 90 మంది పిల్లలు 2 లక్షల రూపాయలు వస్తాయి. ఆ 2 లక్షల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఖర్చు పెడతామని చెప్తున్నటువంటి ప్రభుత్వం స్కూల్కు మేము ఈ పాటికే 5 రూములు పెట్టి కొంత రేకులు ఎవరు లేపిన పరిస్థితి ఉంది. ఆ కొరవ మున్సిపాలిటీ అయినా లేదా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఇప్పటికైనా స్పందించి మా మనవి ఆలకించి సుందరయ్య కాలనీ స్కూల్ ఏర్పాటు చేసి స్కూల్ తేళ్లు, పాములు కరవకుండా పిల్లల్ని కాపాడాలని చెప్పి, చదువుకు దూరం చేయకుండా స్కూల్ నిర్మించాలని చెప్పి మేము ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా స్పందించి మీరందరూ కూడా అధికారులు మొత్తం కూడా అక్కడ ఉన్న మొత్తం ఎస్సీలు, ఆ ఎస్సీలకు చదువును దూరం చేయకుండా వాళ్ళకు చదువు కల్పించాల్సిందిగా, భవనం నిర్మించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.